కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరున ప్రత్యేకమైన వందనాలు. కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. చిన్న ప్రవక్తల్లో నహూము పుస్తకం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మరలా నేను చదువుతున్నాను. నహూము 768వ పేజీ నెంబర్ 768 పెద్ద బైబిల్లో. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన మనకి ఎలాగుంటాడంట? శ్రమ దినమందు ఆశ్రయదుర్గంగా ఉంటాడంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దావీదు కూడా అదే అంటున్నాడు, దేవా నా ఆశ్రయదుర్గము నీవే అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు ఈయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు? లోకములో మనకున్న బంధువులు, లోకములో మనకున్న స్నేహితులు, మన రక్త సంబంధికులు ఎప్పుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటారంటే, మన దగ్గర మంచిగా డబ్బులు ఉన్నప్పుడు, ఓకే, మనం ఏదైనా లోకంలో ఒక మంచి పదవిలో ఉన్నప్పుడు, లోకంలో మనం ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మన చుట్టూ మన బంధువులు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని చాలా గౌరవంగా చూస్తారు. మనం ఎవరితో మాట్లాడినా సరే నమస్తే సార్ అంటారు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శ్రమ దినమందు, చూడండి ఏమంటున్నాడండి అక్కడ, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు, ఇలాంటి సమయంలో మాత్రం మనుషులు ఎవరు మన దగ్గరికి రారు కదా. మనల్ని అంత దూరాన్ని చూసి వాళ్ళు అటు నుంచే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమడం తెలుసా? శ్రమ దినమందు నీవు ఆశ్రయదుర్గము. ప్రభువా, నీవు నాకు శ్రమల్లో, నీవు నాకున్న బాధల్లో, నీవు నాకున్న ఇరుకుల్లో, నీవు నాకున్న ఇబ్బందుల్లో, నీవు నాకున్న అనారోగ్య పరిస్థితిలో నువ్వు నాకు ఎలాగుంటావో తెలుసా? ఆశ్రయదుర్గముగా ఉంటావు అంటున్నాడు భక్తుడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాను. ఒకవేళ శ్రమల్లో ఉన్న నీ జీవితంలో, బాధల్లో ఉన్న నీ జీవితంలో, వేదనలో నువ్వు దేవుని సన్నిధికి ఈరోజు వచ్చావేమో, కష్టంలో నాకు ఇంకా దిక్కుతోచని పరిస్థితిలో నేను ఉన్నానని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే కనుక నా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ దినమున నేను నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన మాట్లాడే దేవుడు కదా. మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నీతో మాట్లాడతాడు. ఇంతకుముందు నేను అన్యుడిగా ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, అసలు దేవుడు మాట్లాడతాడా? యేసుప్రభు అంటే తెలియని యేసుప్రభుని దేవునిగా నమ్మకముందు నేను అనుకునేవాడిని, అసలు దేవుళ్ళు మాట్లాడతారా ఎక్కడైనా? మనం చాలా చేస్తూ ఉంటాం కదా, మన నుంచి చేయవలసినవి అన్నీ చేస్తూ ఉంటాం. కానీ అటు నుంచి మనకి ఏదైనా రిప్లై వస్తుందా? అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు మాట్లాడతాడా అని ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. ఆయన మాటలో ఏముందో తెలుసా? నెమ్మది ఉంది. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది. చూడండి, యేసుప్రభు సశరీరుడిగా ఈ లోకంలో ఆయన జీవించిన ఆ రోజులలో ఆయన మాట పలికితే చాలా అద్భుతాలు జరిగాయి కదా. బైబిల్ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మీరు చదువుకుంటే ఆయన మాట ద్వారా ఎన్నో కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఎలా జరిగినాయి? ఆయన మాట ద్వారా. మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్న మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా నీ మాట సెలవివ్వండి ప్రభువా, నా జీవితంలో కార్యాలు చేస్తాయి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎలాగ దేనికోసం మనం వేచి ఉండాలంటే, ఆయన ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో, ఆయన ఈరోజు ఆయన నాతో ఏ మాట ద్వారా దేవుడు నన్ను బలపరుస్తాడో. చూడండి, వారమంతా లోకంలో పడి 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 తిరుగుతూ ఉంటాం. ఎక్కడా నెమ్మది దొరకదు, ఎక్కడా విశ్రాంతి అనేది దొరకదు.
ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకునే వరకు మనకుండే టెన్షన్స్, ఉద్యోగాలు, వ్యాపారాలు, లేదంటే వ్యవసాయం, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయా టెన్షన్స్లో మనం ఉంటాం. కానీ ఆదివారం వచ్చేసరికి మనము ఏ ఆలోచనతో దేవుని సన్నిధికి రావాలి తెలుసా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడే రోజు, ఈరోజు దేవుడు నాతో నన్ను బలపరిచే రోజు, ఈరోజు దేవుడు నాతో ఆయన మాట ద్వారా ఆదరించే రోజు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు కదా, శ్రమ దినమున నీవు నాకు ఆశ్రయదుర్గము. ఇంకా ఏమంటున్నాడంటే, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఎరుగుతాడంట? ఎవరైతే తన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. దేవుడు ఎవరిని ఎరుగుతానంటున్నాడంటే, ఎవరైతే తన యందు నమ్మిక ఉంచుతారో వారిని ఎరుగుతానంటున్నాడు. మరి అంటే లోకంలో చాలామంది యేసు ప్రభువు దేవుడు అంటే ఎవరో తెలియదు. లోకంలో చాలామంది యేసయ్య ప్రేమ ఏంటో తెలీదు. లోకంలో చాలామందికి యేసు అంటే ఎవరో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళని యేసు ప్రభు ఎరగడా? ఆలోచన చేయండి. ఎరుగుతాడా? ఎరగడా? ఎంతమంది ఎరుగుతాడు అనేవాళ్ళు? ఎంతమంది ఎరగడా అనేవాళ్ళు? ఎంతమంది? ఇక్కడ మనం ఆలోచన చేస్తే లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి తెలుసు. ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండంలో మనం చదివితే మనిషిని దేవుడు ఎలా చేశాడంటే తన స్వరూపంలో దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే సృష్టి ప్రారంభం ఎలాగయిందో దేవుని గ్రంథంలో ఉంది కదా. మనిషిని దేవుడు ఎలా సృష్టించాడో దేవుడి గ్రంథంలో ఉంది. మనిషిని ఎలా చేసాడో దేవుని గ్రంథంలో ఉంది. అసలు మనం ఆలోచన చేస్తే ఒక మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే, లోకంలో ఉన్న ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట ద్వారా సృష్టించాడు కదా. ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, లేదంటే సూర్యుడు కలుగునుగాక, చంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఆయన నోటి మాటతో సృష్టించాడు. పక్షులు కలుగునుగాక. కానీ ఒక్క మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, మనిషిని కూడా మనిషి కలుగుగాక అంటే మనిషి కలుగుతాడు కదా. ఈ సృష్టి అంతా ఆయన నోటి మాటతో సృష్టించినప్పుడు మనిషిని సృష్టించలేడా? ఆయన నోటి మాటతో సృష్టించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? కానీ మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన చేతితో మనిషిని చేశాడు. ఎలా చేశాడండి? ఆయన చేతితో. చూడండి, మట్టి తీసుకుని మట్టి ముద్దని చేసి ఎలా చేశాడు? ఆయన చేతితో మట్టిని తీసుకొని ఆయన చేతితో ఒక బొమ్మని చేసి ఆయనలో ఉన్న ఆ వాయువుని ఆ మట్టి ముద్దలోకి దేవుడు ఊదినప్పుడు నరుడు ఏమైపోయాడు? జీవాత్మాయనని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడు అంటే తన స్వరూపంలో తన పోలిక చప్పున తనకలాగే దేవుడు మనిషిని చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మనిషిని దేవుడు చేసినప్పుడు మనుషులందరూ దేవునికి తెలియదా? తెలుసు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నువ్వు దేవుణ్ణి సన్నిధికి వస్తున్నా రాకపోయినా మనందరము దేవుడికి తెలుసు. మనందరము దేవుడికి తెలుసు కాబట్టే ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన ఆరాధన చేయగలుగుతున్నాం. హల్లెలూయా. మనందరినీ దేవుడు చూశాడు కాబట్టే ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ధన్యులుగా చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ధన్యులుగా మనల్ని దేవుడు చేశాడు. మన దేవుడు ఎవరో మనం చెప్పగలం. ఒకప్పుడు మన దేవుడు ఎవరో మనం చెప్పగలిగేవారమా? నో, చెప్పలేకపోయేవాళ్ళం. మన దేవుని లక్షణాలు ఏంటో మనం చెప్పలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరైనా మన దేవుడు ఎవరు అంటే మన దేవుడు ఎవరో మనం చెప్పగలం. నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు అంటే నా దేవుడు నా కోసము ప్రాణం అర్పించాడని మనం చెప్పగలం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య లాంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మన కొరకు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన ధారపోసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ అన్నాడు కదా, ఆయన ఏమంటున్నాడంటే అక్కడ తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగు. మరి ఎందుకు ఈ మాట రాయించాడు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఆయన ఎవరికి సహాయం చేస్తాడు అంటే ఆయన దగ్గరికి ఎవరైతే ప్రభువా నీవే నాకు సహాయం చేయాలి అని ఎవరైతే వస్తారో వాళ్ళని నా ప్రభు మొదటగా ఎరుగుతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. వాక్యం వినాలి, ఎవరు పిల్లల వైపు చూడకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఎవరైతే మొట్టమొదట ప్రభువు దగ్గరికి వస్తారో, నీకున్న కష్టంలో, నీకున్న వ్యాధుల్లో, నీకున్న బాధల్లో, నీకున్న ఇరుకులు ఇబ్బందుల్లో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళని ఏం చేస్తాడంట ప్రభువు? ఎరుగుతాడు. మొట్టమొదటి నీ వైపే చూస్తాడు. ఇంతకాలం నువ్వు మనుషుల దగ్గరికి, డాక్టర్స్ దగ్గరికి, లేదంటే నీకున్న బంధువుల దగ్గరికి తిరిగి 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 నువ్వు అలసిపోయిన పరిస్థితిలో ఉంటే కనుక నా ప్రభువు చెప్తున్నాడు, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన బాగుగా ఎరుగును. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏదో రావాలి కాబట్టి వస్తున్నాను, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాను. నో, నువ్వు ఎలా రావాలి అంటే ఆయన యందు నమ్మికతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నా జీవితంలో ప్రభు ఈ కార్యం చేస్తాడు, నా జీవితంలో ప్రభు ఈ అద్భుతం చేస్తాడు అనే ఒక ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నిజముగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. ఎవరిని ఎరుగుతాడంట? ప్రభువు తన వారిని ఎరుగును. ఎవరు తన వారు అంటే ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తారో వాళ్ళే తన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చేస్తారో వాళ్ళకే ముందు సహాయం చేస్తారు. అవునా కదా? కదా, అది ఎలక్షన్ టైం అయినా ఏ టైం అయినా ఏ పార్టీలో అయినా సరే ఏం చేస్తారు? ఎవరైతే అయ్యా సార్ మాకు ఈ హెల్ప్ కావాలి అనగానే వాళ్ళు ఏం చేస్తారు? అలా కాకుండా మనం ఇంట్లోనే కూర్చుని మనకు పనులు అయిపోవాలంటే అయిపోతాయా? నో. దేవుడు కూడా ఏమన్నాడంటే తన వారిని ఆయన ఏం చేస్తాడంట? ఎరుగును అన్నాడు. ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నీవు నా జీవితంలో కార్యం చేయండి, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యా నీవు తప్ప వేరే ఆధారం నాకు లేదు, ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదని అంటారో వారి జీవితంలో మన దేవుడు కార్యం చేసే దేవుడు. దావీదు భక్తుడు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు ప్రభువా. ఆకాశం, దావీదు ఎవరు అంటే ఒక రాజు. అలాంటి రాజు కూడా దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడు అంటే ప్రభువా మనుషులు ఎవరు నాకు సహాయం చేయలేరు, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అయితే, ఈరోజు దేవుని నువ్వు ఆనుకునే వ్యక్తి అయితే కనుక నా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి అయినా సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన మీద ఆనుకోవాలి, ఆయన్ని ఆధారం చేసుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆయన మాటకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. హాస్పిటల్కి మనం వెళ్తాము, ఏదైనా ఒక వ్యాధితో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్తే సరిపోద్దా? నో. ఏం చేయాలి? డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడితేనే రిజల్ట్ మన జీవితంలో. అంతేగాని మంచి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను కదా అంటే ఏంటి ఉపయోగం? ఉపయోగం ఉండదు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాను కదంటే ఉపయోగం కాదు. దేవుని మాట ప్రకారం నువ్వు జీవించడం నేర్చుకోవాలి, దేవుని మాట మీద నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుని మాట మీద దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించడం నేర్చుకుంటే కనుక నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన వారిని ఆయన ఎరుగును, ఎరుగును. మనం ఎవరి వారంగా ఉండాలంటే దేవుని ప్రజలుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి సొత్తైన ప్రజలం మనం. ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే కొనుక్కున్నాడు లోకంలోంచి. ఏం చేశాడు? ఒకప్పుడు సాతాను చేతిలో, ఒకప్పుడు దుష్టుడి చేతిలో ఉన్న మనల్ని ఏం చేశాడంటే ఆయన విలువైన రక్తం ఇచ్చి మన విలువ ఎంత అంటే ఆయన రక్తం ఎంత అయితే మన విలువ అంత. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపం పోవాలంటే పూర్వం మనం ఏం చేసేవాళ్ళం? ఒక కోన్నో, ఒక మేకనో, ఒక గొర్రెనో బలిచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మన పాపం పోవాలంటే ఇంకా దేవుని వాక్యం అన్నది కదా, ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. మరి ఏది మన పాపాలను తీసివేస్తుందంటే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ఎక్కడుందండి ఈ మాట? అసలు
లోకంలో ఎక్కడైనా దొరుకుద్దాం మనకి? ఆయన రక్తం కార్చడం ఏంటి, మన పాపాలు పోవడం ఏంటి? ఎంత ఆశ్చర్యం కదా! మన దేవుడు ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. నువ్వు ఆయన మీద ఆనుకుంటే, నువ్వు ఆయన ఆశ్రయిస్తే, నువ్వు ఆయన మాటకి లోబడితే నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. అయితే తన వారిని ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఎరుగుతానంటున్నాడు కదా. ఆయన ఎరిగితే, దేవుడు మనల్ని ఎరిగితే మన జీవితంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా? చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. హల్లెలూయా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరి ఎడల ఆయన దయ చూపుతాడంట? నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ జీవితంలో కార్యం జరుగుద్దా? నువ్వు లోకంలో తిరిగితే నీ జీవితంలో కార్యం జరుగుద్దా? నో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తన్ను వెదకు వారికి ఏమంటున్నాడంటే అక్కడ, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరి ఎడల దయాళుడు ఆయన? తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన ఏం చూపుతాడంట? దయ చూపే దేవుడు. లోకంలో ఒక మాట ఉంటుంది, మాట్లాడకూడదు. లోకంలో ఒక మాట ఉంటుంది కదా, అడగందే అమ్మైనా. మన పిల్లలు మన దగ్గరికి వచ్చి ఆకలేస్తుందంటే తల్లి ఏం చేస్తుంది? అన్నం పెడుతుంది. అదే ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏమంటుందంటే, తన్ను ఆశ్రయించు వారికి యెహోవా ఎలా ఉంటాడంట? దయాళుడు. ఆయన దయ చూపే దేవుడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆయన ఎప్పుడు నీకు సహాయం చేయాలనే ఆశపడుతున్నాడు. ఆయన ఎప్పుడు నీ జీవితంలో కార్యం చేయాలనే ఆశపడుతున్నాడు. కానీ నువ్వు మనిషిగా ఏం చేస్తున్నావో తెలుసా? ఆయనకి దూరంగా ఉంటున్నావు. నువ్వు మనిషిగా ఆయన మాట వినట్లేదు. నువ్వు ఒక మనిషిగా ఆయనకి దూరం అయిపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో కార్యం ఆలస్యం అవుతుందేమో. దేవుడు అంటున్నాడు, యెహోవా తన్ను ఆశ్రయించు వారికి ఆయన దయాళుడు, దయ చూపే దేవుడు అంట. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడే. ఆశ్రయించడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? నువ్వు ఆయన ఆశ్రయించడానికి నువ్వు దేవుని మాట వినే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉంటున్నావా? చూడండి, మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి. మన ఇంట్లో ఒక 2-3 పిల్లలు ఉన్నారనుకోండి. ఒక తల్లిదండ్రులుగా మనం ఎవరిని ఎక్కువ ఇష్టపడతాం? ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు చెప్పండి మీరు? మనకున్న పిల్లలందరినీ ఏమి ఇష్టపడం మనం. ఎక్కువగా మన మాట ఎవరింటారో వాళ్ళకే ముందు అన్నీ చేస్తాం కదా. వాళ్ళకి ఏది కావాలంటే అది. అవతల వాళ్ళతో ఏమంటాం? నేను నీకు ఇవ్వను, వాడు మాత్రమే నా మాట వింటున్నాడు, వాడు గుడ్ బాయ్ అంట కదా. అలాగే దేవుడు కూడా ఎవరైతే ముందు తన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో వాళ్ళతో ఏమంటున్నాడంటే, తన్ను ఆశ్రయించు వారికి ఆయన దయ చూపే దేవుడు అంట. నీ జీవితంలో ఆయన దయ చూపాలి అంటే, నీ జీవితంలో ఆయన కార్యం చేయాలి అంటే ఆశ్రయించు. దేవుని మాట విను, దేవుని మాటకు లోబడు. దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని మాట నువ్వు వింటే కనుక నీ జీవితంలో ఆయన దయ చూపే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దయ చూపే దేవుడు. ఇంకా ఏంటో చూడండి, కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 8వ వచనాన్ని మనం చదివితే, కీర్తనలు 25:8, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన నీకేం చేస్తాడు? తన మార్గం గురించి ఉపదేశిస్తాడు. ఈ లోకంలో మనకు మంచిగా ఉపదేశించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. మన తల్లి అయినా తండ్రి అయినా వీళ్ళందరూ కూడా మనతో ఎంతకాలం ఉంటారు? కొంతకాలం మాత్రమే. కానీ నీ మరణ పర్యంతం వరకు, నువ్వు చనిపోయేంత వరకే కాదు, నీ ఆత్మ ఆయన సన్నిధికి వెళ్ళే అంతవరకు కూడా ఆయన సదాకాలము మన తోడుగా ఉండే దేవుడు. ఆయన అన్నాడు కదా, తన మార్గములను ఆయన వారికి ఉపదేశించును. ఎలా ఉపదేశిస్తాడు మన దేవుడు అంటే, కొన్నిసార్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు కదా.
మన వివాహ విషయాల్లో కానీ, లేదంటే ఉద్యోగ విషయాల్లో కానీ, ఒకవేళ చదువు అయిపోయాక ఏ ఉద్యోగం చేయాలి, ఎలాగ నేను వెళ్ళాలి, నా వివాహ విషయంలో ఎవరిని నేను ఎన్నుకోవాలి, ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు మనకి ఏం తెలియదంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు అన్నాడు, నేను మీకు ఉపదేశము చేసేదను. ఇంకో చోట అంటాడు కదా, నేను మీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధిస్తాను. ఏమంటున్నాడండి? బోధించే దేవుడు మన దేవుడు. ఆయనలాగా బోధించే వారి లోకంలో ఎవ్వరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఇది కరెక్ట్వే అని చెప్పిన మన ఫ్రెండ్స్ చెప్పినా, లేదా పెద్దోళ్ళు చెప్పినా అది అయినా సరే ఫెయిల్ అయిపోవచ్చు. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట మీద నువ్వు ఆధారపడిన వ్యక్తివైతే, ఆయన మాటకు నువ్వు లోబడిన వ్యక్తివైతే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎన్నిసార్లు ఎన్ని అనుభవాలు నా జీవితంలో ఉన్నాయో దేవుడు మాట్లాడిన అనుభవాలు కదా. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎలా మాట్లాడతాడు ఆయన నీతో? ఆయన ప్రత్యక్షమైపోయి మాట్లాడతాడా? ఏమో, కొన్నిసార్లు ఆయన ప్రత్యక్షమై మాట్లాడవచ్చు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మరియకి దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని సిలువ వేసాక, సమాధిలో పెట్టేశాక ఆయన 3వ రోజు లేస్తానని చెప్పాడు. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళిందంటే సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఆ సమాధిలో యేసుప్రభు బాడీ లేదు. బాడీ లేకపోయేసరికి మరీకి భయం వేసింది. ఇప్పుడు మరీ ఏడుస్తుంది, అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తికెళ్ళిపోయారు, నా ప్రభువుని ఎవరో దొంగిలించేశారు అని మరీ ఏడుస్తుంటే మరియకి యేసు ప్రభు ప్రత్యక్షం అయిపోయాడంట. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షం అయ్యే దేవుడు. ఇంకా నీతో దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసా? ఆయన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు, ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం, దావీదు అంటాడు కదా, నీ వాక్యము జుంటె తేనె దారాల కంటే నాకు మధురంగా ఉంది అంటాడు. చదవండి ఆయన వాక్యాన్ని. ఆయన వాక్యంలో ఉన్న మధురం ఈ లోకంలో ఎక్కడా కూడా లేదు. ఆయన వాక్యంలో ఉన్న ఆదరణ, కొన్నిసార్లు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని చదివితే మన హృదయానికి ఎంత ఆదరణో. అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ మాట. ఆయన వాక్యాన్ని చదివితే మన హృదయానికి ఎంత నెమ్మది కలుగుద్దో కదా. ఆయన మాట్లాడే దేవుడు. దేవుని వాక్యంలో అంటున్నాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తుంది. నువ్వేమి యేసుప్రభు నీతో మాట్లాడాలంటే నీ ఇంట్లో పెద్ద యేసుప్రభు బొమ్మ పెట్టుకోక్కర్లా, యేసుప్రభు ఫోటో పెట్టుకోక్కర్లా. మనకున్న అనుభవాలు ఏంటంటే ఇంతవరకు మనం అలాంటి అనుభవాల్లో ఉన్నాం కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? బొమ్మ మారుస్తున్నారు అంతే. ఆ బొమ్మ పోయి ఈ బొమ్మ. నో, అలా చేయవలసిన అవసరం లేదు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుడు నీ ఇంట్లో నివసించాలి అంటే యేసుప్రభు బొమ్మ పెట్టుకోకర్లా, మరియమ్మ విగ్రహం పెట్టుకోకర్లా. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని నువ్వు రోజు చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని వాక్యంలో ఉన్న ఆ మధురత్వాన్ని, దేవుని వాక్యంలో ఉన్న ఆ తీపిని, దేవుని వాక్యంలో ఉన్న ఆ ఆదరణ నువ్వు పొందుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు రోజు చదవాలి. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఈ వాక్యమే దేవుడు అంట. ఏది దేవుడు? వాక్యమే దేవుడు. రోజు చదువు వాక్యాన్ని చదువు. నీ జీవితంలో నువ్వు ఎన్నో మేలులు పొందుతావు. ఇక్కడ అంటున్నాడు కదా, పాపులకు తన మార్గమును ఆయన ఉపదేశిస్తాడు. దిక్కుతోచని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఏం చేయాలో, అది ఎలాంటి కుటుంబంలో ఎలాంటి పరిస్థితి అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, లేదంటే ఒక వివాహం గురించి ఎదురు చూస్తున్నా, లేదంటే ఒక వ్యాపార విషయమైన, ఒక వ్యవసాయ, ఏ విషయమైనా సరే చాలా కొన్నిసార్లు మనకి ఎలాగుంటుందంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా మన ఇంట్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా ఇదిగో ప్రార్థన చేయాలి, ఈ పరిస్థితి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను ఏం చేయాలి, ఎలా నడవాలి, నేను ఎవరితో ఎలా మాట్లాడాలి అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే కనుక నా ప్రభు నీకు ప్రతీదీ బోధించే దేవుడు. ఆయన మన జీవితంలో ఆయన ఒక మంచి బోధకుడు. ఎవరైనా మన జీవితంలో మంచి బోధకుడు. దేవుడు ఎన్ని విషయాల్లో మనల్ని ఆయన బోధిస్తాడో తెలుసా? కొన్నిసార్లు ఆయన తల్లిలాగా మనల్ని ఆదరిస్తాడు, కొన్నిసార్లు తండ్రిలాగా ఆదరిస్తాడు, కొన్నిసార్లు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్లా దేవుడు మనకు ఉంటాడు, కొన్నిసార్లు ఒక మంచి డాక్టర్గా దేవుడు మన జీవితంలో ఉంటాడు.
ఆయన నీ జీవితంలో ఏ పొజిషన్లో అయినా సరే ఆయన నీ జీవితంలో ఉండగల దేవుడు. హల్లెలూయా. తల్లి ఎలాగుంటుందంటే తల్లిలాగే ఉంటుంది. తండ్రిలాగా తల్లి ప్రవర్తించగలదా? నో. తండ్రిలాగే ప్రవర్తించగలడు, తల్లిలా నో. కానీ మన దేవుడు తల్లిలాగా, తండ్రిలాగా, బోధకుల్లాగా, డాక్టర్లాగా, మంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఏ పొజిషన్లో అయినా సరే, ఏ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆయన మన జీవితంలో సరిపోయిన దేవుడు. హల్లెలూయా. చాలిన దేవుడు ఆయన మన జీవితంలో. ఎవరండి? చాలిన దేవుడు. ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, ఆయన మన జీవితంలో ఆయన ఉపదేశించే దేవుడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరంట మీరు? ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉన్న మీరు అందరూ ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారు. అది ఒకటే కాసుమా, ఏమంటున్నాడు తెలుసా? దేవుని చేత ఎరగబడిన వారు. దేవుని చేత ఎరగబడిన వారం కనుకనే ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన మాట వింటున్నావు. నువ్వు దేవుని చేత ఎరగబడకపోతే గనక ఆయన సన్నిధికి ఎక్కడ వస్తావు? ఆయన రక్తంలో ఎక్కడ కడగబడతావు? ఆయన సన్నిధిలో నీ పాపం ఎక్కడ ఒప్పుకుంటావు? ఇంకా లోకంలోనే తిరిగేదాను నువ్వు, ఇంకా లోకంలోనే ఉండేదా, ఇంకా లోకంలోనే వెతుక్కునేదా నువ్వు. కానీ ఇప్పుడు నువ్వెవరో తెలుసా? మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వ్యక్తివి. ఎవరు నువ్వు? నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం గొప్ప కాదు, నువ్వు దేవుని సన్నిధికి రావడం గొప్ప కాదు. ఆయన చేత ఎరగబడిన వ్యక్తివేనా నువ్వు? ఆయన చేత ఎరగబడిన వ్యక్తివేనా నువ్వు? ఆలోచన చేయండి. దేవుని వాక్యం అడంది కదా, దేవుడు మనల్ని ఎప్పుడు ఎందుకున్నాడు తెలుసా? ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది. హల్లెలూయా. లేదంటే మీ దేవురు, నా దేవురు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు కదా. ఈరోజు సంఘంగా ఇలా కూర్చుని ఆయన మాటలు వింటున్నాము అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది, ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉంది, ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుడు నిన్ను ఏం చేశాడంటే లోకములోంచి వేరుపరచి ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. లోకములోంచి ప్రత్యేకపరిచి, లోకములో పాపములో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకపరిచి ఆయనకి సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయన మాట వినేవారముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయన మాటకు లోబడేవారముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. మనం ప్రభు సన్నిధికి వచ్చామంటే ఊరుకునే రాలేదు. ఎందుకు వచ్చామంటే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునిపే. నువ్వెవరో ఎప్పుడు తెలుసు? మా జాయ్ మాకు ఎప్పుడు తెలుసు? పుట్టాక తెలుసు. పుట్టకముందు మాకు తెలుసా? నో. నువ్వెవరో నీ తల్లిదండ్రులకి ఎప్పుడు తెలుసు? పుట్టాక తెలిసింది. కానీ నా ప్రభువుకి పలానా ఊర్లో నేను ఒక వ్యక్తిని పుట్టించబోతున్నాను, పలానా ఊర్లో ఆ వ్యక్తిని నేను వాడుకోబోతున్నాను, పలానా ఊర్లో ఆ వ్యక్తి ద్వారా నేను నా సేవ జరిగించుకోబోతున్నాను అని నా దేవుడికి మన అందరం ఎప్పుడు తెలుసా? మనము పుట్టక ముందే మన దేవుడికి మనము తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. తన వారిని ఆయన బాగుగా ఎరుగును. మరి విశేషముగా మనము ప్రభువు చేత ఎరగబడిన వారము. ఎవరు మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే గొప్పోళ్ళం ఎవరు? మనం కాదు, మన దేవుడు గొప్పోడు. ఎందుకంటే లోకంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, ఆ సినిమా థియేటర్ల చుట్టూ తిరిగే మనల్ని, ఆ బ్రాందీ షాపుల చుట్టూ తిరిగే మనల్ని, ఆ సినిమా హాల్ ఈ లోకములో తిరిగే మనల్ని దేవుడు ఏం చేశాడంటే, బాబు నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, అమ్మా నువ్వు తిరగవలసింది ఇక్కడ కాదు, నీకేం కావాలి? మనశ్శాంతి కావాలా? నీకేం కావాలి? ఆరోగ్యం కావాలా? నీకేం కావాలి? ఐశ్వర్యంగా ఏం కావాలో చెప్పు, నేను నీకు ఇస్తానని చెప్పి ఆయన మనల్ని ఎత్తుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అన్నాడు కదా, నిన్ను ఎత్తుకొని వాడని నేనే, చంకబెట్టుకొని నిన్ను ముద్దు పెట్టుకొని వాడని నేనే. ఎవరు చెప్తారండి మాటలు? ఎక్కడ దొరుకుతాయండి అసలు ఈ మాటలు? జీవం కలిగిన మాటలు, ఆదరణతో కూడిన మాటలు ఈ లోకంలో ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎక్కడా దొరకవు. దేవుని మాట ఆయన సన్నిధిలో మాత్రమే
దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇంకా ఆయన మనల్ని ఎప్పుడు ఎరుగుతాడో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు నేను మిమ్మను ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరి కోసం ఈ మాటలు చెప్పాడు అంటే, చూడండి 21వ వచనంలో చదివితే, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరు వెళ్తారు పరలోకానికి? ఆయన ఎవరిని ఎరుగుతాడు అంటే, ఎవరైతే ఆయన చిత్త ప్రకారం జీవిస్తారో. ఎవరి చిత్త ప్రకారం జీవించాలి? నువ్వు ఎవరి చిత్త ప్రకారం మనం బ్రతకాలి? మన పిల్లలు ఎవరి మాట వినాలని మనం కోరుకుంటాం? మన మాటే కదా. మన మాట వినకుండా పక్కింటి వాళ్ళ మాట వింటే మనం ఊరుకుంటామా? ఎందుకు ఊరుకోరు? చెప్పండి. మన పిల్లల వాళ్ళు, మనం కన్నాం వాళ్ళని, వాళ్ళ అవసరాలని మనం తీరుస్తున్నాం. దేవుడు కూడా ఏమన్నాడంటే, నా పిల్లలు, నా పోలికలో ఉండే నా పిల్లలు ఎవరి మాట వినాలి? నా మాట వినాలి. నేను నా రక్తం ఇచ్చుకున్న నా పిల్లలు ఎవరి మాట వినాలి? నా మాట వినాలి. దేవుడి ఆశ, దేవుడి చిత్తం చేయడం అంటే అర్థం ఏంటి అంటే, ఆయన మాట ప్రకారం చేయడమే. దేవుని చిత్తం జరిగించడం అంటే అర్థం ఏంటంటే, ఆయన మాట ప్రకారం నువ్వు ప్రవర్తించడమే. అదే దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తా అన్నాడు కదా, నా చిత్త ప్రకారం చేయడమే. ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేస్తారో, ఎవరైతే దేవుని చిత్తం జరిగిస్తారో, వాళ్ళని నా దేవుడు ఏమన్నాడు తెలుసా? బాగుగా ఎరుగుతానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. మొదటి దినవృత్తాంతములు 5:20. యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి? యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఎందుకు దేవుడు వారి మొర ఎప్పుడు విన్నాడు? దేవుడు వారి మొర ఎప్పుడు విన్నాడు? మొర పెట్టినప్పుడా? నో. దాని ముందు అద్భుతమైన మాట, ఇంకో మాట ఉంది. ఏమంది? వాళ్ళంట ఆయన మీద ఏముంచారు? నమ్మిక ఉంచారు. కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఈరోజు ప్రభువు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే, నువ్వు గుడికి వచ్చినంత మాత్రం దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే, నువ్వు సన్నిధికి మానకుండా వస్తే నీ జీవితంలో కార్యం చేయడు. మరి ఎప్పుడు ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడో తెలుసా? ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి సుమా. ఏం చేయాలి? ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి. వాక్యంలో మనం ఆలోచన చేస్తే, మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయంలో ఈ 20వ వచనంలో మనం ఆలోచించ అంటున్నాడు కదా, యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. ఏమంటున్నాడండి? శత్రువులను జయించడానికి నీకు సహాయం కావాలి అంటే, నీకున్న వ్యాధులని, నీకున్న అప్పులని, నీకున్న ఇరుకులు, ఇబ్బందుల్ని, వాటన్నిటినీ జయించడానికి నీకు సహాయం కావాలి అంటే నువ్వు చేయవలసిన చిన్న పని ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరి యందు నువ్వు నమ్మిక ఉంచాలి? మనుషుల మీద ఇంతకాలం నువ్వు నమ్మిక ఉంచేవేమో, ఇంతకాలము నీకున్న ఆస్తిపాస్తుల మీద నువ్వు నమ్మిక ఉంచేవేమో, నీకున్న ఉద్యోగం మీద నువ్వు నమ్మిక ఉంచేవేమో. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మీద నమ్మికించు, దేవుని మీద నమ్మికించు. నా దేవుడు నీ జీవితంలో జయం ఇవ్వడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా,
ఇక్కడంట వారు శత్రువుని జయించేటప్పుడు, వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఆ యుద్ధంలో వారు జయం పొందాలంటే ఎవరి మీద నమ్మకించారో తెలుసా? దేవుని మీద మాత్రమే నమ్మకించారు. నువ్వు కూడా నమ్మకించవలసింది ఎవరి మీద తెలుసా? దేవుని మీద మాత్రం నమ్మకించాలి. ఈరోజు చాలామంది డబ్బు మీద నమ్మకించుతున్నారు. ఈరోజు చాలామంది అధికారుల మీద నమ్మకించుతున్నారు. ఈరోజు చాలామంది పాస్టర్స్ మీద నమ్మకించుతున్నారు. ఇంకొంతమంది ఎవరి మీద? పాస్టర్ గారి మీద కూడా మనం నమ్మకించకూడదు. ఎవరి మీద నమ్మకించాలి? సేవకుడు కూడా ఎవరి తర్వాత అంటే దేవుడు తర్వాతే మనకు సేవకుడు. ఈరోజు చాలామంది దేవుణ్ణి పక్కన పెట్టి సేవకుడిని ప్రేమించడం ఎక్కువైపోయింది. ఈరోజు చాలామంది అమ్మో మా అయ్యగారు ఇంత గొప్ప, మా అయ్యగారు అంత గొప్ప. నో, ఏది గొప్ప అంటే వాక్యం గొప్ప. హల్లెలూయా. ఏది గొప్ప? వాక్యం గొప్ప. దేన్ని గొప్ప చేయాలి మనము? వాక్యాన్ని గొప్ప చేయాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి. నీకు సహాయం చేసేది సేవకుడా దేవుడా? దేవుడు. హల్లెలూయా. సేవకుడు ఎవరు అంటే దేవుడు చెప్పిన మాట నీకు చెప్పడం వరకే సేవకుడు పని. సేవకుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నీకు బుద్ధి చెప్తాడు, కొన్నిసార్లు నిన్ను గద్దిస్తాడు, కొన్నిసార్లు నిన్ను ఆదరిస్తాడు, కొన్నిసార్లు నిన్ను చూడండి, మన పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఒక్కడు కొడతాం. ఎందుకు కొడతాం? వాళ్ళంటే కోపమా? వాళ్ళంటే నచ్చక? నో, వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలంటే ఏం చేస్తాం? 2 దెబ్బలు తగిలిస్తూ ఉంటాం. చూడండి, కీర్తనల గ్రంథము 140, ఇందాక మనం చదువుకున్నది 142 అనుకుంటా కదా, 141:5 అంటున్నాడు చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. కొన్నిసార్లు సేవకుడు వాక్యం ద్వారా కొడతాడు, కొన్నిసార్లు సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు, కొన్నిసార్లు సేవకుడు వాక్యం ద్వారా శిక్షిస్తాడు. వీటన్నిటికి మనం ఏమవ్వాలి అంటే ఓబే అయిపోవాలి. పాస్టర్ గారు నా కోసమే చెప్పారండి. నో, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. పాస్టర్ గారు నన్నే చూపించారండి. నో, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీ జీవితంలో మేలు జరగాలి అంటే నీతిమంతులు నిన్ను కొట్టాలి. నీ జీవితంలో ఉపకారాలు జరగాలి అంటే సేవకుడు నిన్ను గద్దించాలి, సేవకుడు నిన్ను వాక్యం ద్వారా నిన్ను కొయ్యాలి, సేవకుడు వాక్యం ద్వారా నిన్ను కట్ చేయాలి. హల్లెలూయా. ఇంట్లో ఒక మొక్కను వేసుకుంటాం, క్వార్టర్స్ మొక్క ఏదో, అది అందంగా మనకు కావాల్సిన షేప్లో కావాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? పెద్ద కత్తిర ఉంటుంది. కత్తిరితో ఏం చేస్తాడు తోటమాలి? కట్ 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 కట్. మన జీవితంలో కూడా పనికిరాని తీగలు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు, ఇలాంటివన్నీ మన జీవితంలో కట్ చేయాలి అంటే సేవకుడు కొన్నిసార్లు సేవకుడిని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలుసా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మా పాస్టర్ గారు చాలా మంచోళ్ళండి, అస్సలు ఒక్క మాట కూడా మమ్మల్ని అనరండి. నో, కొన్నిసార్లు సేవకుడిని దేవుడు ఒక కత్తిలా వాడుకుంటాడు. వాడుకునేది ఆయన, వాడబడేది సేవకుడు. ఈ సేవకుడు కొన్నిసార్లు చాలా ఆదరించే మాటలు మాట్లాడతాడు దేవుడి ద్వారా, అప్పుడు మనం ఆదరించబడతాం. కొన్నిసార్లు సేవకుడు గద్దించే మాటలు మాట్లాడతాడు, అప్పుడు మనం ఆ గద్దింపుని కూడా మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. ఇక్కడ అంటున్నాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. మన జీవితంలో ఉపకారాలు జరగాలి అంటే, మన జీవితంలో మేలులు జరగాలి అంటే నీతిమంతులు ఏం చేయాలి? మనల్ని కొట్టాలి. నీతిమంతులు ఏం చేయాలి? మనల్ని గద్దించాలి. నీతిమంతులు ఏం చేయాలి అంటే మనకు బుద్ధి చెప్పాలి. అప్పుడు మన జీవితంలో ఉపకారాలు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు భక్తుడు. కాబట్టి మనము చాలామందికి క్రైస్తవులుగా మనకున్న అలవాటు ఏంటంటే ఆశీర్వాదాలు మాత్రమే కావాలి, గద్దింపులు మనకు వద్దు కదా. ఆశీర్వాదాలు మాత్రమే. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కాకంటే అయ్యి బాబాయ్ మా పాస్టర్ గారు అంత గొప్పవాళ్ళు లేడండి అంటారు. అదే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అంటే అయ్యి బాబాయ్ మా పాస్టర్ గారు చాలా తిట్టేస్తారని అంటారు. నో, దేవుని వాక్యం అంటుంది నీతిమంతులు గద్దించుట నాకు ఉపకారము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి మొట్టమొదటిగా. ఆ తర్వాతే సేవకుడు. మొట్టమొదటిగా దేవుని మాట వినాలి. సేవకుడిని దేవుడు వాడుకుంటాడు. ఎక్కడ ఎలా వాడుకోవాలో అలాగా, ఎవరి దగ్గర ఎలా వాడుకోవాలో, ఎవరి దగ్గర ఎలా నిలవబెట్టాలో, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో సేవకుడు దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ దేవుని మాట నువ్వు గ్రహించాలి. ఎవరి మాట గ్రహించాలి?
దేవుని మాట. దేవుని మాట నువ్వు గ్రహించి నువ్వేం చేయాలి అంటే ఆయన మాట మీద నమ్మిక ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనకున్న అలవాటు ఏంటంటే దేవుని వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాం కదా. నో, వాక్యాన్ని మన జీవితంలో ఏం చేయాలి అంటే నెమరు వేసుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని మన జీవితంలో మనం ఏం చేసుకోవాలి? నెమరు వేసుకోవాలి. గేదెలు ఉన్నాయి కదా, ఆవులు గేదెలు ఏం చేస్తాయి? కొంచెం గడ్డిని తినేసి కామ్గా కూర్చుని అవి ఏం చేస్తాయి? నములుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే నోట్లో ఏమీ లేదు కదా, ఇవేంటి ఎలా నెమరేస్తున్నాయి అనుకుంటాం. కానీ కొంచెం గడ్డిని ఆ బుగ్గలో దాచుకుని అవి ఏం చేస్తాయి? నెమరు వేస్తూ ఉంటాయి. వాక్యాన్ని ఈరోజు విన్న వాక్యాన్ని మరలా ఆదివారం మనం వినే అంతవరకు ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి తెలుసా? నెమరు వేసుకుంటూ ఉండాలి. నిజమే ప్రభువా, ఇలా మాట్లాడేవు కదా, నీ భక్తుని నిలవబెట్టుకుని నీ మాట మాట్లాడేవు కదా, ఎంత ఆదరించిందయ్యా నన్ను ఈ మాట. ఈ మాట ద్వారా నేను ఆదరించబడ్డాను, ఈ మాట ద్వారా ధైర్యం వచ్చింది నా జీవితంలో, ఈ మాట ద్వారా నెమ్మది వచ్చింది నా జీవితంలో అని ఈ వారం అంతా ఈ వాక్యం ద్వారా నువ్వు ఏం చేయాలో తెలుసా? నెమరు వేసుకుంటూ నీ ఆత్మయాత్రలో ముందుకి కొనసాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 22వ సంకీర్తన 4వ వచనాన్ని మనం చదివితే, కీర్తనల గ్రంథము 22:4, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడో తెలుసా? వారు నీకు మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? రక్షించే దేవుడు. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? రక్షించే దేవుడు. నువ్వు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే, నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తానన్నాడు తెలుసా? రక్షిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను రక్షిస్తాడు? అది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనా నా ప్రభువు నిన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ప్రభు నిన్ను రక్షించుటకు ఆయన సమర్థుడు. ఎవరు మన దేవుడు? నిన్ను రక్షించుటకు నా ప్రభువు సమర్థుడు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? రక్షిస్తానన్నాడు. ఇంకా ఆ తర్వాత వచనంలో ఏమన్నాడు? 22:5వ వచనంలో ఏమన్నాడు? వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఏంటంట? ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో నా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? సిగ్గుపడకుండా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధువుల ఎదుట, నీ స్వజనుల ఎదుట, నీ ఇరుగు పొరుగు వారి ఎదుట, నీ రక్త సంబంధికుల ఎదుట, నీ వారి అందరి ఎదుట నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఘనముగా నిలవబెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధువులు అప్పుడు నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏంటి నువ్వా ఇలాగ చేసావు? నీ జీవితంలో ఇలాంటి అద్భుతం జరిగిందా? నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే కార్యాలు నీకు ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయో తెలుసా? ఆశ్చర్యంగా అనిపిస్తాయి. నువ్వు సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్తారు. నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా జీవితంలో చెప్పగలను ఇలాంటి సాక్ష్యాలు నా జీవితంలో ఎన్నో. మా చెల్లి వివాహ విషయంలో చాలామంది ఇంకా ఈ అమ్మాయికి వీళ్ళ పెళ్ళి చేయరు, ఇంతే వీళ్ళ పరిస్థితి ఇంతే అని అనుకున్న పరిస్థితుల్లో నేను దేవుని మీద అనుకున్నాను. ప్రభువా, నా వాళ్ళందరూ అన్యులు కదా ప్రభువా, ఒక్క కార్యం నా జీవితంలో జరిగించండి. మనుషులందరూ వీళ్ళ స్థితి ఇంతే, వీళ్ళకి ఎవరూ లేరు, వీళ్ళ తండ్రి చనిపోయాడు, ఇంక వీళ్ళని ఎవరు పట్టించుకోరు, వీళ్ళని తొక్కేయాలి అనుకున్న పరిస్థితుల్లో నేను దేవుని మీద ఆధారపడ్డాను. ప్రభువా, తండ్రి లేని వారికి నువ్వు తండ్రిని అని చెప్పావు కదా, విధవరాలు పక్షంగా నువ్వు వ్యాజ్యం ఆడతానన్నావు కదా, నా జీవితంలో ఒక అద్భుత కార్యం మీరు జరిగించండి అని నేను దేవుని సన్నిధిలో రోధించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మా చెల్లి ఎంగేజ్మెంట్కి వచ్చిన బంధువులు ఏమన్నారో తెలుసా? నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా బంధువులందరిలో ప్రభు మహింపరచబడ్డాడు. ఎప్పుడు అంటే నేను దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడండి?
నేను దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నేనేమి అనుభవాలు లేకుండా నేను దేవుని కోసం చెప్పట్లా, నా జీవితంలో అనుభవించి ప్రతిదీ అనుభవించి అనుభవపూర్వకంగా నేను దేవుని మాట ప్రకటిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఆయన తన యందు నమ్మిక ఉంచు వారిని దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. అంతేకాదు సుమా, అన్యుల మధ్యలో, నీ స్వజనుల మధ్యలో నిన్ను సిగ్గుపడకుండా దేవుడు నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే 17:7 అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. ఎంతండి అది? 17-15 వచనమా? చదవండి. ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము. ఏమన్నాడండి? ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇందాక చెప్పుకున్నాం కదా, మన దేవుడు ఎవరైతే మనము దేవుణ్ణి నమ్ముకుంటారో దేవుడు వాళ్ళకి ఎలాగుంటాడు అంటే ఆశ్రయంగా ఉంటాడు. కీర్తన గ్రంథము 32వ సంకీర్తన 10వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమంటాడు తెలుసా? ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే నీ చుట్టూ ఏమి ఆవరిస్తుందంట? దేవుని కృప ఆవరిస్తుందంట. దేవుని కృప నీ చుట్టూ ఆవరించాలి అంటే, దేవుని కృప నీ జీవితంలో ఉండాలి అంటే, దేవుని కృప నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలి అంటే నా దేవుణ్ణి ఆశ్రయించాలి, నా దేవుని నువ్వు నమ్ముకోవాలి. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఏం ఆవరిస్తుంది? కృప ఆవరిస్తుంది. నీ చుట్టూ ఏముంటుంది? దేవుని కృప. నీ ముఖంలో ఏముంటుంది? దేవుని కృప కదా. హల్లెలూయా. చాలాసార్లు వాళ్ళ ముఖం ఏంటండి బాబా అలా ఉంటుంది అంటారు, కానీ కొంతమంది ముఖం చూడగానే ఏమనిపిస్తుంది? మీలో దేవుని కృప ఉందండి, దేవుని తేజస్సు మీలో ఉందండి. నిన్ను చూడగానే అవతల వాళ్ళకి ఏం కనబడాలి? ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. నిన్ను చూడగానే అమ్మో వాళ్ళ అరుస్తారండి, చాలా సీరియస్గా ఉంటారు. నో, ఆ మాట రాకూడదు. నీ పేరు ఎత్తగానే ఏం రావాలో తెలుసా? వాళ్ళ ముఖం చూడగానే దేవుని చూసినట్టు ఉంటుందండి. వాళ్ళతో మాట్లాడితే ఎంతో ఆదరణ అండి, వాళ్ళతో మాట్లాడితే ఎంతో నెమ్మది ఉంటుందండి అని చెప్పాలి నీ గురించి. హల్లెలూయా. దేవుని వాక్యం అంది, యెహోవా యందు భయభక్తులు గల వారిని, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఏం ఆవరిస్తుందంటే కృప ఆవరిస్తుందంట. హల్లెలూయా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు దేని యందు మనం నమ్మిక ఉంచాలంట? సమస్తమును మనకు ధారాళముగా అనుగ్రహించు దేవుని యందే. దేని యందు నమ్మిక ఉంచాలి? ఇక్కడ అంటున్నాడు కదా, 6:17 మొదటి నుంచి మనం చదివితే అక్కడ ఏమంటున్నాడంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా. ఈ ధనం ఎలాంటిది? అస్థిరమైంది. కొంతకాలమే నీ దగ్గర ఉంటుంది, మరి కొంతకాలం ఇంకొకరి దగ్గర ఉంటుంది కదా. మనం చాలాసార్లు అనుకుంటాం, ఒకప్పుడు వాళ్ళకి ఏమీ లేదండి, కానీ ఈ రోజు వాళ్ళు కోటీశ్వరులు అండి అంటారు. ఇంకొంతమంది కోసం మనం చెప్పుకుంటాం, ఒకప్పుడు వాళ్ళు చాలా మంచి బ్రతికారండి, ఈ రోజు వాళ్ళకి తింటాకి తిండి లేదండి అంటారు. అంటే ధనం ఎలాంటిది? అస్థిరమైంది. కానీ ఈరోజు మనుషులు దేని యందు నమ్మిక ఉంచుతున్నారంటే అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఇహమందు అస్థిరమైన ధనమందు మీరు నమ్మిక ఉంచొద్దు. మరి ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే అక్కడ అంటున్నాడు కదా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మీరు నమ్మిక ఉంచండి.
దేని యందు మీరు నమ్మిక ఉంచాలి? సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందు మీరు నమ్మిక ఉంచండి. ఏ వ్యక్తి అయితే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో మనం చూసాం కదా. కృపావరిస్తుంది, దేవుడు రక్షిస్తాడు, శాంతి సమాధానాలను ఇస్తాడు. నీ జీవితంలో శాంతి కావాలా, సమాధానం కావాలా, కృప కావాలా, నెమ్మది కావాలా, ఆరోగ్యం కావాలా, ఏమి కావాలన్నా సరే నువ్వు చేయవలసింది ఒకే పని ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచు. అస్థిరమైన ధనమంది నమ్మకం ఉంచుకో. నీకున్న డబ్బు వైపు నువ్వు చూడకు, నీకున్న బలగం వైపు నువ్వు చూడకు, నీకున్న బంధువుల వైపు నువ్వు చూడకు. మరి దేని వైపు నువ్వు చూడాలి అంటే దేవుని యందే సమస్తము ధారాళముగా దయచేయు నా దేవుని యందు నమ్మిక ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. దేని యందు నువ్వు నమ్మిక ఉంచాలి? సమస్తము ధారాళముగా దయచేసే స్థిరమైన దేవుని వైపు నువ్వు నమ్మకం ఉంచు. హల్లెలూయా. మన దేవుడు స్థిరుడు, మన దేవుడు స్థిరత్వం కలిగిన వాడు. మన దేవుడు మన జీవితంలో ఏ కార్యాన్నైనా చేయగల దేవుడు. ఎప్పుడు అంటే ఆయన యందు నువ్వు నమ్మకించినప్పుడు. ఈరోజు నువ్వు ఒక తీర్మానంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రభువా, లోకం ఏమైపోయినా, లోకంలో పరిస్థితులు ఎలాగున్నా సరే నేను నీ యందు నమ్మిక ఉంచుతానయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచుతాను అని చెప్పి నువ్వు ఒకవేళ ఆయన యందు నమ్మిక ఉంచితే కనుక ఆయన నిన్ను బాగుగా ఎరుగును. లోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువుకు తెలుసు, కానీ ప్రభు అందరికీ సహాయం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని అడగట్లేదు, వాళ్ళు ప్రభు దగ్గరికి రావట్లేదు. ఇంకా లోకమే శాశ్వతమని, లోకములో ఉన్న బంధువులే శాశ్వతమని, లోకములో ఉన్న ధనమే శాశ్వతమని వాటి వెనకాల వాళ్ళు పరిగెడుతున్నారు. కానీ ఆయన నిన్ను ఎందుకు ఎరుగుతున్నాడంటే నువ్వు అవన్నీ నాకు వద్దని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయండి, ప్రభువా నువ్వు నా జీవితంలో కార్యం జరిగించండి అని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను బాగుగా ఎరిగి నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని, నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయడానికి నా ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. దేవుడు మన వినికిల్లో తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.